ఓకే, ఫైనల్గా అయితే మార్పు రాబోతా ఉందా మీరు పోటీలో? సిద్దిపేట అండ్ ఇప్పుడు డీలిమిటేషన్ పరిస్థితి ఏదో చూసి ఐదర్ సిద్దిపేట ఆర్ హుస్నాబాద్ ఏది ఏమైనా ఈసారి ఒక బహుజన బిడ్డ గొంతుక తెలంగాణ శాసనసభలో వినిపించాలనేది నా కోరిక. ఏ పార్టీ నుండి ఉండబోతా ఉందని పార్టీలు పక్కన పెట్టండి, వ్యక్తిగతంగా మనము గుమ్మడి నరసయ్య గారు లాంటి ఒక గొప్ప పేరును సంపాదించుకోవాలి. డబ్బు రాజకీయాలు చేయడం నాకు అటు డబ్బు పార్టీ లేకపోతే సాధ్యమవుతా అన్న? ఎందుకు సాధ్యం కాదండి? గతంలో ఇప్పుడు ఈ ఆంధ్ర పార్టీలు నేర్పినాయి కానీ ఈ డబ్బు సంచులు గతంలో ఎవడు చేసిండంటే డబ్బు రాజకీయం ఎవరి దగ్గర ఉంది? డబ్బు లేదు. మనం డబ్బు రహిత సమాజం కోసం ప్లాన్ చేద్దాం, డబ్బు రహిత ఓటింగ్కి మనం ప్రాధాన్యత ఇద్దాం. సరే గెలిస్తే గెలుస్తాం, ఓడితే ఓడతాం. ఓకే, ఇప్పుడు లిక్కర్ ఇచ్చి ఎవరి పుస్తలో దింపుడు నాకు ఇష్టం లేదు, డబ్బులు ఇచ్చి వాళ్ళని జీతగాలు వేయడం నాకు ఇష్టం లేదు. సో ఇలాంటి వాటికి మేము వ్యతిరేకం. గెలవకపోతే ఏమైతే చచ్చిపోతామా, మళ్ళీ ఒక 5 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉంటాం, మళ్ళీ కొట్లాడతాం. సరే చూసుకుందాం ఈసారి చక్రధర్ గౌడ్ డబ్బు లేకుండా ఎమ్మెల్యే అవుతాడా లేదా? ప్రజలు పని చేసేవానికి పట్టం కడతా అంటే నేను పని చేయడానికి సిద్ధంగా ఉన్నా. ఇది మాట హుస్నాబాద్ వాళ్ళకి చెప్తా, సిద్దిపేట వాళ్ళకి చెప్తా. మీరు నా 4 ఏళ్ల నేపథ్యం చూసినట్టయితే ఎక్కడ ఒక తప్పును కూడా నేను వదిలిపెట్టలే, ఎక్కడ కాంప్రమైజ్ కాలే. ఇలా హరీష్ రావు చక్రధర్కి బెండ్ వీడి వానికి బెండ్ అని అంటారు. బెండ్ అయ్యడం వల్ల సుప్రీంకోర్టు దాకా వేయొచ్చింది నేను. ఓకే, నేను ఎంత నీతివంతున్నో నా శత్రువుకి తెలుసు, నేను ఎట్లా కొట్లాడుతా అనేది నా శత్రువుకి తెలుసు. సో ఇంట్లో పుక్యానికి ఇంటర్నెట్ వాడేటోడు నన్ను తిడతా అంటే నడుస్తుందా? సో అలాంటి వాళ్ళు కూడా తిడుతురు అంటే వాళ్ళకు కూడా నా మీద ఇంట్రెస్ట్ ఉన్నట్టే, అంటే నా వీడియో చూస్తురు అన్నట్టే. సరే వాళ్ళు చూడాలి, తిట్టాలి, రాను వాళ్ళ లోపల కూడా పరివర్తన రావాలని కోరుకుంటున్నాను. ఓకేనా, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, చూస్తురు కదా ఏదైతే పొన్నం ప్రభాకర్ మీద చేసినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో అవి అవాస్తవాలు అని చెప్పేసి ఎవరికైనా అనుమానం ఉంటే ఖచ్చితంగా మా ఆఫీస్కి రండి అని ఓపెన్ ఛాలెంజ్ అయితే చేస్తూ ఉన్నాడు. ఆ వాయిస్ రికార్డు కావచ్చు, ఇంకా అనేక ఆధారాలు కూడా త్వరలో బయట పెడతా అని చెప్పి చెప్తా ఉన్నాడు. పొన్నం ప్రభాకర్కు అటు వార్నింగ్ అనుకోవచ్చు, ఇటు అవకాశం అనుకోవచ్చు. ఏదైతే సిద్దిపేటలో కబ్జా చేయబడ్డ భూమి ఏదైతే ఉందో రంగనాథపల్లిలో, ఆ భూమిని తిరిగి ఇచ్చేస్తే నీ జోలికి రానైతే చిన్న మాట చెప్తా ఉన్నాడు. మరి చూడాలి పొన్నం ప్రభాకర్ దిగి వస్తాడా, మొండికేసి మంత్రి పదవి పోయేంత వరకు ఇట్లనే వెళ్తాడా అనేది ఒకసారి ఆలోచించాలి. అలాగే ఏదైతే మొన్న పిట్ట సంపత్ ఏదైతే మరణించిండో ఆడికి వెళ్ళిన వాళ్ళలో మేము కూడా ఉన్నాం. అందులో క్లారిటీగా రాజకీయం ఎవరు చేయలే. ఒక వ్యక్తి చనిపోతే ఆ వ్యక్తి ఎందుకోసం చనిపోయిండు, ఏమై చనిపోయిండు, ఆయనకున్న కష్టాలు ఏంది, నష్టాలు ఏంది అని చెప్పేసి సమాజానికి చూపించడానికి, ఆ కుటుంబానికి భరోసానిచ్చి ప్రభుత్వం మీద ఖచ్చితంగా కలిసికట్టుగా పోరాటం చేద్దాం, మీరు అధైర్యపడద్దు అని చెప్పేసి చక్రధర్ అన్న కావచ్చు, అటు పృథ్వీరాజ్ అన్న కావచ్చు, ఇంకా కొంతమంది నాయకులు రావడం జరిగింది అక్కడికి. వీళ్ళంతా కూడా ఏ పార్టీ స్టాండో లేదంటే వ్యక్తిగత స్టాండ్తో రాలేరు. క్లియర్గా ఆ కుటుంబానికి భరోసానిచ్చి ఇంక 7,000 మంది సర్పంచులు ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా. ఇదే సమస్య పైన బాధపడుతున్న వాళ్ళందరిలో ఇదే సంపత్ ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి చావే చివరి చావు కావాలి, ఇంకెవరు చావద్దు అని చెప్పేసి భరోసానిచ్చే ప్రయత్నం చేశారు. ఇక వీలైతే శాతనైతే ఎవరైతే ప్రెస్ మీట్లు పెట్టి పేపర్ స్టేట్మెంట్లు ఇస్తూ ఉన్నారో వాళ్ళు ఒకసారి క్లియర్గా ఆలోచించాలి. మీకు నిజంగా శాతనైతే, మీరు నిజంగా నీతివంతులైతే, మీ మంత్రి నిజంగా మంచి పుట్టుక పుడితే క్లియర్గా ఒకటే, ఏదైతే కుటుంబం పెద్ద దిక్కును కోల్పోయింది ఆ కుటుంబానికి భరోసాగా నిలబడండి. మీ కాంగ్రెస్ నాయకుల చేతులనే కండువ కప్పుకుండు. ఇవాళ అదే కండువ ఉరితాడుగా మారి చెట్టుకు ఊలాడబడ్డాడు. అక్కడికి వచ్చే సోయి ఎవరికి లేదు, పక్కన ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులకు లేదు. అదే నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఇప్పుడు మంత్రిగా ఉన్నటువంటి మంత్రికి సోయి లేదు. ఆయన ఒక గ్రామానికి 10 సంవత్సరాలు సేవ చేసిండు. అట్లాంటి వ్యక్తి చనిపోతే అక్కడికి రాకపోవడం సిగ్గుచేటు. దాని తర్వాత ఇట్లాంటి ప్రెస్ మీట్లు పెట్టి చక్రధర్ గౌడ్ పైన కావచ్చు, ఇంకొంతమంది పైన బురద చల్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అది ఇంకా కూడా సిగ్గుమాలిన పనే. ఇక రేపటి రోజు ఇట్లాంటి ప్రెస్ మీట్లు పెట్టేటోళ్ళు పెళ్ళ మెడల పుస్తలు తడుకుంచుకోవడం కూడా తీసుకొచ్చి ఇంట్లో కూర్చుని పెట్టుకొని మా నాయకుడు చెప్పారు కాబట్టి మంచోడే అని చెప్పేసి అనుకునేటువంటి వ్యక్తులు. సో ఆలోచించాలి వాస్తవాలను. ఎందుకంటే మన బహుజన బిడ్డ అని చెప్పేసి దగ్గరుండి గెలిపించుకోరు, మన బహుజన బిడ్డ అని చెప్పేసి ఓట్లేసిర్రు, వాడవాడ తిరిగిరు. అదే బహుజన బిడ్డ ఇలా చచ్చిపోయి ఊరేగుతోండు, ఆయన శవం ఊరేగుతూ ఉంటే ఆ ఊరేగే శవాన్ని కూడా కామెంట్స్ రూపంలో మీలాంటి ప్రెస్ మీట్ల రూపంలో ఇక ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. అది మీ విజ్ఞతగా వదిలేస్తూ ఉన్నాం. ఇది గ్రహించాలి ప్రజలంతా కూడా. చివరిగా అన్న, ప్రభుత్వానికి వ్యతిరేకంగా అటు ప్రతిపక్ష నాయకులకు వ్యతిరేకంగా పోతూ ఉన్నారు. గతంలో కూడా అనేక అక్రమ కేసులు, అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇప్పుడు కూడా ప్రెస్ మీట్లు చూస్తూ ఉంటే మీ పైన ఖచ్చితంగా ఫోకస్ ఉన్నట్టే కొడతా ఉంది. ఎందుకంటే స్పెషల్గా ఒక 10 మంది కూడి
మీ పైన ప్రెస్ మీట్ పెడతా ఉన్నారంటే ఖచ్చితంగా అది మంత్రి చెప్పకుండా అయితే జరిగినటువంటిది కాదు. ఏమన్నా మీకు ఇంకేమైనా సందేహాలు కావచ్చు, భయం కావచ్చు, ఏమైనా ఉందా అన్న? ఇప్పుడు మా ఇంట్లో నేను ఒక మాట చెప్పి పెట్టిన, ఎప్పుడు పోలీసు వాళ్ళు వచ్చినా నేను కేసులకు కానీ దేనికి కానీ భయపడేది లేదు. ఇంట్లో వాళ్ళు ధైర్యంగా ఉండాలని చెప్పేసిన. ఎందుకంటే ఈ యొక్క పరంపర అయితే ఇప్పటిదాకా అక్రమ కేసులు పెట్టడం రేవంత్ రెడ్డి స్టైల్ అయితే కాదు. ఒకవేళ పొన్నం ప్రభాకర్ చిన్న హరీష్ రావు లెక్క చిన్న నియంత లెక్క ఏమన్నా ట్రై చేస్తా అంటే ఐఎమ్ రెడీ. నువ్వు ఏ కేసులు పెడతావో పెట్టు, నువ్వు ఎన్నెన్ని కేసులు పెడతావో నిన్నంత భూస్థాపితం చేస్తాం. దీన్ని తెగదాకా తెచ్చుకుంటా అంటే అది నీ ఇష్టం. నేను నా ఊరికి వచ్చి జాగొట్టేయమని నేను చెప్పలే, నీ లంగ కథలన్నీ చేయమని నేను చెప్తలేను. మీరేమేం చేస్తుర్రు? పోలీస్ జాబులు సిద్దిపేటలో పోలీసు వాళ్ళు ఒకరిని పోస్టింగ్ ఇవ్వాలంటే 20 లక్షలు 30 లక్షలు. ఎవరెవరు ఏం చేస్తున్నారు నాకు తెలియదా? ఇలా ఆస్తులకు మించి ఆదాయం ఉన్నదండి. ఎవరు? పొన్నం అనుపోరు, పొన్నం రోహిత్ ఎవరు, పొన్నం పృథ్వీ ఎవరు, పొన్నం వెంకన్న ఎవరు వీళ్ళంతా? వీళ్ళు అసలు ఒక మంత్రి కుటుంబ సభ్యులు ఇంతగానో ఎలా వ్యాపారం చేస్తారు? ఏది వాళ్ళ పాన్ కార్డులు తీయండి, వాళ్ళ పాన్ కార్డులలో నేను చూపిస్తా. ఇప్పుడు వీళ్ళని ఏం వదిలిపెట్టేది లేదు. ఈయన మంత్రి పదవి ఉంటుందా పోతుందా తర్వాత, దేశం మొత్తం ఈయన అవినీతి ఏందో చూపిస్తా. ఒక 2.5 సంవత్సరాల్లో ఇన్ని కోట్ల కుంభకోణం చేసింది ఈయన ఒక్కడే. ఈయనకు ఎలక్షన్లో డబ్బులు లేకపోతే మా కుల పోలీసులు, మా గౌడ బిడ్డలు తలా కొన్ని పైసలు అని ఇచ్చారు. ఇయ్యలేదా? ఆయన గుర్తుండకపోవచ్చు. ఇలా నేను చెప్తున్నా, మా గౌడ బిడ్డలు ఇచ్చిన సొమ్ములతో గెలిచిన ఆయన ఇలా ఎవరిని దేకడు మా దాంట్లో. ఈయన పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంటాడు. నేను అవినీతి పరుందా కాదా? హుస్నాబాద్ ఎల్లమ్మ గుళ్ళే జొరుతావా? నువ్వు అవినీతి పరుంది కాదా? నడు పోదాం. అడ్డగోలుగా అవినీతి చేసుకుంటా నేను బహుజన బిడ్డనంటే నడిచిపోతుందా? తప్పే కదా. బహుజనుడు అయితేంది, ఎస్సీ అయితేంది, ఓసీ అయితేంది, విచ్చలవిడి అవినీతి జరుగుతుంది. ఖచ్చితంగా ఆయన చేసిన తప్పును ఆయనతోటి కరెక్షన్ చేపిస్తాం. లేదు నా స్టైల్ ఇంత, నేను ఏందో చూపిస్తా అంటే నేనేందో కూడా చూపిస్తా. మంత్రికి పెయిడ్ బ్యాచ్ ఉంటుంది, అంటే జీతాలు తీసుకొని పనిచేసేటోళ్ళు ఉంటారు. మగవాడు జీతం తీసుకోడు. నీ దగ్గర వాళ్ళు కూడా నా కోసమే పనిచేస్తారు. తస్మాత్ జాగ్రత్త, మాట్లాడేటప్పుడు జాగ్రత్త. చక్రధర్ గురించి ఏ స్టేట్మెంట్ చేసినా జాగ్రత్త. ఒకరు నేను ఎప్పుడు గమనిస్తూ ఉంటారు, వాళ్ళే ప్రజలు, వాళ్ళే నా అంచర్లు కూడా. ఈ రకంగా నువ్వు అంచివేస్తా, పోలీసులతో అంచివేస్తా. మొన్న ఆ రోజు హుస్నాబాద్లో చూసినాం, అంతమంది పోలీసులు శవం దగ్గర అవసరమా? ఇంకా సిగ్గు లేకుండా శివరాజకీయాలు చేస్తున్నావు అంటున్నావు. గాడిదలు కాస్తురా? ఏం చేస్తారు మీరు? సిద్దిపేటకి వెళ్ళి నేను, హైదరాబాద్కి వెళ్ళి మీరు వస్తే ఈయన గాడిదలు కాస్తున్నా అంటున్నా. ఏం చేస్తున్నావు? చనిపోయింది కాంగ్రెస్ వాడు, కాంగ్రెస్ వాడు క్లెయిమ్ చేసుకోడు, బీఆర్ఎస్ వాడు క్లెయిమ్ చేసుకోడు. మేం క్లెయిమ్ చేసుకున్నాం. ప్రజల బిడ్డ జనం కోసం చచ్చిపోయిండు, 10 సంవత్సరాలు కష్టపడ్డాడని మేం క్లెయిమ్ చేసుకున్నాం. నువ్వు వాళ్ళని వీళ్ళని తిట్టి పార్టీ నాయకులు ఏం బిక్తురు అంటే మీరేం బికిరు? మీరే వస్తే మేము రాకపోదాం కదా. ఆయనే ఉంటే తెల్లసీర ఎందుకు అన్నాడట. నువ్వే సక్కన నువ్వైతే నన్ను ఎందుకు పిలుస్తారు హుస్నాబాద్కి? ఇవాళ మంత్రి పైన చాలామంది అడుగుతా ఉన్నారు, కావాలని అలిగేషన్ చేశాడు. తెలివి తక్కువ బహుజనవాదులారా మంచిగా వినండి, మనం ఎవరినైతే అంజనేయుని వేద్దామని తీసుకొచ్చామో అది కోత అయింది. ఆ కోతులు పట్టేటోడు అయితే ఒకటిని పట్టుకురావాలి కదా. మరి ఆ కోత అయినప్పుడు దాన్ని ఏం చేయాలి? దాన్ని అడవిలు ఇడిచిపెట్టాలి కదా. దాన్ని కరీంనగర్ అడవులలో ఇడిచిపెడదామని చక్రధర్ని సిద్దిపేటకి వెళ్ళి తీసుకొచ్చుకుంటారు. మరి ఈసారి మర్యాదగా ప్రవర్తిస్తే పొన్నం ప్రభాకర్ గారు మంచిది. లేదు స్టేజ్ల మీద వాని వీధిని గుద్దినట్టు, వాని మీద వీని మీద చిరాకు పడ్డట్టు, భూత పురాణం కక్కినట్టు చక్రధర్ మీద కక్కుతా అంటే ఇక నీ పరిస్థితి ఏందో నీ పార్టీకి కూడా అర్థం కాదు. తస్మాత్ జాగ్రత్త. ప్రజల లోపల ఉన్నావు, రాజ్యాంగంతో ఉన్నావు, నువ్వు ఎన్ని అక్రమాలు చేస్తున్నావు. అవినీతి పరులంతా నీ ఆఫీసులనే ఉన్నారు, నీ చుట్టూ ఎంఆర్ఓ ఆర్డీఓల రూపంలో ఉన్నారు. మొత్తం సిద్దిపేట జిల్లాలో విచ్చలవిడి రెవెన్యూ దొంగలు ఉన్నారు. నేను నిరూపిస్తా, ఈ ఎస్ఐఆర్ తర్వాత నిరూపిస్తా. ఓకే.